మీరు సింగపూర్ సిటీలోనో షాంఘై స్ట్రీట్స్లోనో ఉన్నట్టు అనిపించింది నాకు. అక్కడ టీడీపీ నాయకులకు ఏదో ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ ఏంటి దాని విషయం ముందుగా చెప్పండి. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. యాక్చువల్ గా ఆ రోజు ఒక ఛానల్లో పొద్దున డిబేట్ అయింది సార్. సో డిబేట్ లో నేను ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు వరకు అమరావతికి సంబంధించినటువంటి హద్దులు గాని, అమరావతికి ఎంత ఖర్చు పెట్టారనేటువంటి అమౌంట్ గాని, ఎంత లోన్లు తీసుకొస్తున్నారు, ఎంత వడ్డీ, ఏ సంవత్సరం నుంచి ఎంత రేటుకి తీసుకొని వస్తున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు వరకు మీరు చెప్పలేకపోతున్నారు. రిలీజ్ చేయండి, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎంత టైం పడుతుంది, అప్పులు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ అడిగాను సార్. అడిగి ప్రాసెస్ లో ఏం చెప్పానంటే, ఇప్పుడు వరకు సామాన్య ప్రజలు వెళ్ళడానికి అనుకూలంగా అసలు ఏం వర్క్ జరుగుతుందని ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటది. అటు జర్నలిస్టులని గాని, మీడియా వాళ్ళని గాని, లేకపోతే ఓటేసి గెలిపించినటువంటి ప్రజల్ని కూడా వెళ్ళి చూడనివ్వట్లేదు అని నేను అన్నాను సార్. డ్రోన్లు కూడా తిరగనివ్వరు అని నేను అంటే, అక్కడ టీడీపీ ఉన్నటువంటి అధికార ప్రతినిధి వంశీ ఏంటంటే, ఛాలెంజ్, నేను నీకు ఇవాళ చూపిస్తాను, మీరు రండి అని అన్నారు సార్. సరే, ఏ టైం కంటే పలానా 3 గంటలకు అన్నారు. నేను వైజాగ్ లో ఉంటాను కాబట్టి వెళ్ళడానికి నాకు టైం పట్టింది. 3 గంటలకు అతను అక్కడ నుంచి, ఏది సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర నుంచి వీడియో చేసి పెట్టాడు, నేను మీకు అమరావతి చూపిస్తాను అని చెప్పేసి. సరే, లొకేషన్ పెట్టన్నానంటే, లొకేషన్ మీరు పెట్టుకోండి, అమరావతి అని పెడితే వచ్చేస్తుంది అని అన్నారు సార్. సరే, నేను లొకేషన్ పెడితే నాకు వెంకటాయపాలెం దగ్గర చూపించింది లొకేషన్. ఇప్పుడు ఉన్న 50,000 ఎకరాలలో నువ్వు ఏమన్నా 1 ఎకరా దగ్గర ఉండి ఛాలెంజ్ రా అంటే ఎట్లయితది సార్? నాకు 1 ఎకరా దగ్గర కనిపించింది. ఆ ఎకరా దగ్గరికి వెళ్తే మీకు లొకేషన్ పెట్టుకోవడం తెలుసు. ఇంకెవరైనా ఆర్టీసీ బస్ ఎక్కి అమరావతిలో ఆపండి అంటే నేరుగా అమరలింగేశ్వర స్వామి దగ్గర ఆపుతారు. టికెట్ తీసుకుంటే అక్కడ ఆపుతారు, ఇంకెక్కడ ఆపరు. అంతే కదా సార్. ఆ రోజు వర్షం కూడా పడింది, నా అదృష్టం కొద్ది వర్షం పడింది. నేను వీడియో తీసినటువంటి ప్లేస్ లో అసలు 0.001% కూడా కన్స్ట్రక్షన్ గానీ, ఆ ఉన్నటువంటి సింగపూర్ సిటీ గానీ, షాంఘై నగరం గానీ ఏం కనపడలేదు. అయితే ఆ గుంతల్లో నీళ్లు తోడుతున్నారు సార్. నీళ్లు అంటే వర్షం పడింది కదా, ఆ నీళ్లు తోడుతున్నటువంటి విజువల్స్ నాకు కనిపిస్తే నేను అక్కడ నుంచి వీడియో చేసి పెట్టడం జరిగింది సార్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ ప్రజలందరికీ చూపించండి ఆడ ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో, లేకపోతే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే చూపించాలనో, లేకపోతే అధికార ప్రతినిధికి చూపించాలని ఆరాటపడ్డ దాంట్లో 1% ఆరాటపడి ప్రజలందరికీ చూపించండి ఇప్పుడు వరకు మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అని అనేది. ఇవాళ మావిగన్ అనేది మీ గుండెల్లో గుబేలు లేపింది, ఒక్కొక్కరికి నిద్రలు పట్టనీయకుండా చేస్తుంది. ఇవాళ అనుకుంటే 1వ తారీఖున ఇవాళ అంతా 17 రోజులకే మీకు ముక్కు చెమటలు పట్టించింది. మొన్నటి దాకా మావిగన్ అట్లాగా, మావిగన్ వేస్ట్, మావిగన్ ఇలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా అలా ఇలా మాట్లాడారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అమరావతిలో మావిగన్ కూడా ఉందని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే నాకు ఈ సిచ్యువేషన్ చూస్తే నాకేమనిపించింది అంటే, కరోనా టైంలో కూడా మీకు గుర్తుందో లేదో సార్, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఏం చెప్పారు అని అంటే, ఒక డోలో టాబ్లెట్ వేసుకోండి, తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి అని అంటే ఎంత వెటకారం చేశారో ఆ రోజు. అంటే ఆయన ఎంత దూరదృష్టితోటి మాట్లాడతారు అనే దానికి చెప్తున్నాను. ఇవాళ మావిగన్ కూడా చాలా దూరదృష్టితోటే. ఇప్పుడు ఏం సార్ 2 లక్షల కోట్లు అంటే ఎవడి సొమ్ము సార్ ఇదంతా? ఎవడి సొమ్ము మీరు తీసుకొని వస్తున్నారు? ఇప్పుడు ఆవిడ రేణుకా చౌదరి గారు ఒక మాట అన్నారు, నేను ఆ రోజు కూడా డిబేట్ లేదే అన్నాను. మీరేమన్నారు? కట్టారా అమరావతి, పెట్టారా కమ్మరావతి అని. మీరే ఛానల్స్ లో గానీ, పార్లమెంట్ లో గానీ, లేకపోతే ఉన్నటువంటి సభల్లో గానీ ఒక వర్గానికి మాత్రమే అమరావతి అని చెప్పి మీరే చెప్పుకుంటున్నప్పుడు, కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక వర్గానికి కాదు అందరికీ అందుబాటులో ఉండేటువంటి విషయం, అందుకనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పోర్టు లేదా, విజయవాడలో ఏమంటారు బిజినెస్ కి సంబంధించిన కారిడార్ అంతా లేదా, ఎయిర్పోర్ట్ లేదా, ఇప్పుడు గుంటూరుని కావాలనుకుంటే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా పెట్టుకోండి. అన్ని జంక్షన్స్ కి అన్ని ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ కట్టాలి. ఇప్పుడు అక్కడ పోర్ట్ కట్టాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి, లేకపోతే రైల్వే స్టేషన్ కట్టాలి. మీరు ఎప్పుడు కడతారు? మా పిల్లలన్నా చూస్తారా? మేడం, సాధారణంగా సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అమరావతిలో రైల్వే స్టేషన్ కట్టాలో లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టాలనేది ఏ సంస్థ అయినా రిపోర్ట్ ఇచ్చిందా? ఇక్కడ కట్టాలి ఖచ్చితంగా అని ఏ సంస్థ అయినా ఇచ్చిందా? కనీసం ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్డర్స్ ఉన్నాయా? సంబంధిత శాఖలు ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చాయా? లేదు.
చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, చంద్రబాబు నాయుడు గారు కట్టేస్తారని మనం అనుకుంటాం. ఎక్కడైనా సరే ఏ రిపోర్ట్ అయినా డిపిఆర్ రెడీ అయిందా? లేకపోతే ఒక సంస్థ ఎస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలి, ఎస్ ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కావాలి అని ఏ సంస్థ అయినా ఇచ్చిందా? రిపోర్ట్ ఇచ్చిందా? ఇవేమీ లేకుండా నా ఇష్టం నా ఆలోచన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ పోతారు. భూములు సేకరించుకుంటూ ప్రభుత్వం పోతూ ఉంటుంది, అధికారులు పోతుంటారు. సార్ ఇచ్చినటువంటి చాలా కమిషన్స్ గానీ, చాలా కమిటీలు గానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్కడ రాజధానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు చెప్పినా కూడా మేము కట్టేదే అని నారాయణ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. సో మీకు తెలుసు, లేదంటే మీరు పొద్దు సమానం సింగపూర్ తరహాలో, ఉత్తర కొరియా తరహాలో, ఆ తరహాలో ఏ తరహా ఉంది అక్కడ? ఏ తరహా లేదే. మీరు వెళ్ళినప్పుడు కనపడలేదా? ఏ తరహాలో మీరు? నాకైతే ఏ తరహా కనిపించలేదు సార్. మీరు ఇలా అడిగారు అనుకోండి, మళ్ళీ మేము మాట్లాడాం, ఇవాళ కూర్చున్న ముగ్గురు మీద కూడా కేసులు పెడతారు. మళ్ళీ 10 టీంలు వైజాగ్ కి, 10 టీంలు హైదరాబాద్ కి, 10 టీంలు విజయవాడకి సారు జూపుడి గారు ఉన్న చోటుకి ఇలా పంపిస్తారు. మరి ఏం చేయమంటారు? ఏం చేయమంటారు సార్? నవ్వితే తప్పు, మాట్లాడితే తప్పు, నిజాలు చెప్పడం కూడా తప్పేనా? నిజాలు కూడా చెప్పడం తప్పేనా సార్? ఇవాళ ఎస్ఎఫ్టీ 14,000 అంటే ఏంది సార్ ఇది? అసలు సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆ చుట్టూ ఛాయలకు కూడా వెళ్ళగలుగుతారా? ఆ చుట్టూ ఛాయల కన్నా వెళ్ళగలుగుతారా సార్? తర్వాత ఏదో అందుకే చంద్రబాబు నాయుడు గారు 2వ విడత భూములు సేకరిస్తున్న సమయంలో ఆ రైతులకు కూడా ఎక్కడ వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తానన్నది హామీ ఇవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల ఎవరో సామాన్యుడు ఉండకూడదు, అంతా చెరువుగట్టులో, శ్మశానాల్లో, వాగులు వంకల్లోనే ఉండాలి. కాదు సార్, పొలాలు ఇచ్చి నిలువు దోపిడి ఇచ్చినటువంటి రైతులకే ఏమి చేయలేనటువంటి వాళ్ళు మన వాళ్ళ పచ్చ ఛానల్లోనే కూర్చోబెట్టి ఏం చెప్తున్నారంటే ఎన్ఆర్ఐవి 7,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయంట. ఎవరు సార్ ఆ ఎన్ఆర్ఐలు? యాడ్ నుంచి వస్తున్నారు? ఏ వర్గం వాళ్ళు వస్తున్నారు? ఎక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికే మీకు అమరావతి? మీ ఎన్ఆర్ఐలకి ఒక వర్గానికా సార్? ఇవాళ దోపిడీ చేసుకొని ఒక వర్గానికి ఇప్పుడు టెండర్లు 2018లో ఎవరికి ఇచ్చారు సార్ టెండర్లు? మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు సార్ టెండర్లు? అందులో కాదు సార్, ఏ టెండర్ లో అయినా టెండర్ తీసుకున్న వాళ్ళల్లో ఒక ఎస్సీ ఉన్నాడా, ఒక బీసీ ఉన్నాడా? పోనీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వర్గాలలో ఇంకేదన్నా వర్గం ఉందా? లేదే. కేవలం ఒక వర్గానికి మీరు టెండర్లు ఇచ్చుకొని దోచిపెట్టుకుంటాను అని అంటే ప్రజలేం అమాయకులా సార్? అర్థం అవుదు అనుకుంటారా? రాబో రోజులలో మావిగాని మీకు సమాధానం చెప్పే రోజు తీసుకొస్తుంది, తొందరపడకండి. రైట్. జూపుడి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఫస్ట్ విడత భూములు తీసుకున్న సమయంలో ఆ రైతులకి హామీ ఇచ్చింది, ఒక జీవో కూడా రిలీజ్ చేసింది ఆ రోజు. ఏముంది అందులో అంటే చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి, కానీ కొన్ని కీలకమైనది నేను చెప్తాను. ఉచిత విద్య, భూములు ఇచ్చిన రైతుల అందరికి కూడా ఆ ప్రాంతంలో ఉచిత విద్య ఎక్కడైనా ఉందా? ఉచిత వైద్యం, 1,50,000 వరకు రుణమాఫీ, వృద్ధాశ్రమాలు, ఇలా 10-15 వరకు హామీలు ఉన్నాయి. ఒక్కటి నెరవేరలేదు. పైగా ఇప్పుడు చూడండి, అవే ఇప్పుడున్నవన్నీ కూడా. పైగా ఇప్పుడు 2వ విడత వాళ్ళకి కూడా అదే హామీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ధైర్యం అంటే నిజంగా. అంటే సార్ ఇక్కడ దీన్ని మోసం అని మీరు అంటారేమో, నేను ధైర్యం అని అంటా.